నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, భార్యతో మాత్రమే కాకుండా ఇటువంటి ఈ ఒక్క స్త్రీతో సంబంధం పెట్టుకోవటం ఏ రకంగానూ పాపం కాదు. అవును ఫ్రెండ్స్, మీరు వింటున్నది నిజమే. మన శాస్త్రాలు పురాణాల ప్రకారం ఏ భర్త అయినా తన భార్య మాత్రమే కాకుండా ఈ ఒక్క స్త్రీతో తప్పకుండా శారీరక సంబంధం పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవటం ఏ మాత్రం తప్పు కాదని మన ధర్మాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన ఒక కథ గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఒకసారి దేవర్షి నారద మహర్షి నారాయణ నారాయణ అంటూ జపం చేసుకుంటూ అంతరిక్ష మార్గం ద్వారా యమలోకానికి చేరుకుంటారు. ఇక యమలోకంలో యమధర్మరాజును చూసి విశాలకాయ రూపంలో సింహాసనం మీద వీరాజమానంగా అలంకరించి కూర్చొని ఉంటారు. ఇక అప్పుడు నారద మహర్షి యమధర్మరాజు కూర్చొని ఉన్న సింహాసనం వద్దకు చేరుకుంటారు. ఇక దేవర్షి నారదుడు రావటం చూసి యమధర్మరాజు కూడా ఆయనకు స్వాగతం చేస్తూ సాదరపూర్వకంగా ప్రణామాలు చేస్తూ ఈ విధంగా మాట్లాడారు. ఓ దేవర్షి, నీ రాకతో మా యమపూరి ఎంతో శోభతో నిండిపోయింది. ఇక అప్పుడు దేవర్షి నారదుడు ఈ విధంగా అంటాడు. ఓ యమధర్మరాజా, మృత్యువు మరియు న్యాయానికి అధిపతి అయిన ఓ యమధర్మరాజా, మీకు కూడా ప్రణామాలు అని అంటారు. ఇక ఆ తర్వాత యమధర్మరాజు, హే దేవర్షి, బహుయుగాల తర్వాత మీరు మా యమపూరికి ఈ విధంగా వచ్చారు అంటే ఖచ్చితంగా ఇలా రావటం వెనుక ఒక మంచి కారణమే ఉండి ఉండాలి కదా అని చిరు మందహాసంగా నవ్వుతూ ఉంటారు. ఈ రాక వెనుక ఉన్న కారణమేమిటో దయచేసి మాకు తెలియచేయండి. మీకు ఏమైనా మాతో అవసరం ఉంటే అదేమిటో వెంటనే విన్నవించుకోండి. ఇక అప్పుడు నారద మహర్షి ఈ విధంగా అన్నాడు. ఓ యమధర్మరాజా, మీరు చావు మరియు పుట్టుకలకు న్యాయాధిపతి. అంతేకాకుండా ఈ విశ్వంలోని 3 లోకాల ప్రాణులను కూడా వారి కర్మల ప్రకారం శిక్షించే పని ఎంతో న్యాయబద్ధంగా చేస్తూ ఉంటారు. మీ వద్ద సమస్త ప్రాణులు మరియు చరచరాల లెక్కలు, వారి శిక్షలు అన్నీ ఉంటాయి కదా. ముఖ్యంగా భూలోకంలో పాపాలు చేసిన మనుషులను నరకంలో పెట్టి శిక్షించటం, పుణ్యం చేసిన మనుషులను స్వర్గానికి పంపటం కూడా మీ బాధ్యతే కదా. అందుకే మనుషులు చేసే పాపాలు మరియు కర్మలన్నీ మీకు బాగా తెలుస్తాయి. అందుకే ఈరోజు నేను మీ దగ్గరికి ఒక వింతైన సమస్యతో, నిజం చెప్పాలి అంటే ఒక వింత ప్రశ్నతో మీ ముందుకు వచ్చాను. దయచేసి నా ప్రశ్నకు సమాధానం తెలియచేయండి అని అడుగుతాడు. అప్పుడు యమధర్మరాజు ఈ విధంగా అంటాడు. ఓ దేవర్షి, మీరు చెప్పిన మాటలన్నీ నిజమే. మా దగ్గర 3 లోకాలకు సంబంధించిన ప్రాణుల యొక్క అన్ని లెక్కలు కూడా భద్రంగా సేకరించబడి ఉంటాయి. అయితే ఈ పని నేను ఆ సర్వంతర్యామి ఆదేశం ప్రకారమే చేస్తూ ఉన్నానని మీకు తెలుసు కదా. ఆ ప్రభువు ఆదేశాల ప్రకారమే మానవుల పాపం మరియు పుణ్యకర్మల ఆధారంగా వారికి ఈ లోకంలో శిక్షలు విధించటం జరుగుతుంది. కాబట్టి దేవర్షి, మీ మనసులో కనుక అటువంటి మానవ జాతికి సంబంధించిన ఏదైనా ప్రశ్న లేదా అనుమానం ఉంటే దయచేసి ఎటువంటి సంకోచం లేకుండా అడగండి అని చెబుతాడు. మా శక్తి మేరకు మేము తప్పకుండా మీకు వచ్చిన అనుమానాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం. అప్పుడు దేవర్షి ఈ విధంగా అంటాడు. ఓ యమధర్మరాజా, భూలోకంలో ఒక భర్త అంటే ఒక పురుషుడు కేవలం తన భార్య అంటే ఒక స్త్రీని మాత్రమే వివాహం చేసుకోవాలి. ఆ స్త్రీతోని శారీరక సంబంధం కూడా పెట్టుకోవాలి. కానీ భూలోకంలో కొంతమంది పురుషులు ఎంతో మంది మహిళలను వివాహం చేసుకుంటూ ఉంటారు. ఇక మరికొందరైతే చాలా మంది మహిళలతో శారీరక సంబంధాన్ని కూడా పెట్టుకుంటూ ఉంటారు. మరి ఇలా చేయటం నిజంగా పాపమా కాదా? అటువంటి తప్పు చేసిన వారిని నరకంలో శిక్ష విధించడం జరుగుతుందా? ఇటువంటి వారిని నరకంలో శిక్షించడం జరుగుతుందా? దీని గురించి మీ శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? నిజంగానే ఒక మనిషి అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోవచ్చా? దయచేసి నా సందేహాన్ని నివృత్తి చేయండి కోరుతాడు. అప్పుడు యమధర్మరాజు ఈ విధంగా చెప్పటం మొదలు పెడతాడు. ఓ దేవర్షి, మీరు సమస్త మానవ జాతి కళ్యాణం కోసం ఒక మంచి ప్రశ్నను వేశారు. ఒక మంచి ప్రశ్నకు సంబంధించిన అనుమానాన్ని అడిగారు. ముఖ్యంగా మానవ జాతిలో మనుషులు 1 లేదా అంతకంటే వివాహాలు చేసుకోవచ్చా లేదా అనేదే కదా మీ అనుమానం. దానికి సమాధానం ఇవ్వాలి అంటే నేను మీకు ఒక చిన్న కథ గురించి చెబుతాను. ఈ కథ కనుక మీరు పూర్తిగా వింటే మీకు కలిగిన అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు దొరుకుతాయి. కాబట్టి ఈ కథను జాగ్రత్తగా వినండి. ఎవరైతే ఈ కథను శ్రద్ధగా వింటారో అటువంటి వారి యొక్క 32 తప్పులను కూడా నేను క్షమిస్తున్నానని వరాన్ని ఇస్తున్నానని అంటాడు. అప్పుడు నారద మహర్షి ఈ విధంగా అంటాడు. ఓ యమధర్మరాజా, మీరు వెంటనే ఆ కథను పూర్తిగా చెప్పండి. నేను మీరు చెప్పేది శ్రద్ధగా వింటానని అంటాడు. అప్పుడు యమధర్మరాజు నారద మహర్షికి ఒక కథ చెప్పటం మొదలు పెడతాడు. ఈ సంఘటన అనేది ప్రాచీన కాలానికి సంబంధించిన విషయం. ఆ సమయంలో మధ్య దేశంలో చాలా అందమైన ఒక నగరం ఉండేది. ఆ నగరానికి చెందిన రాజు ఎంతో ప్రతిభావంతుడు, ధైర్యవంతుడు, అంతేకాకుండా గొప్ప దయాశీలి కూడా. చూడటానికి ఎంతో బలంగా, ఆజానబాహుడుగా, అందంగా ఉండే ఆ రాజు పేరు ధర్మపాలుడు. ఇక ధర్మపాలుడు పేరుకి మాత్రమే కాదు,
తన రాజ్యాన్ని కూడా న్యాయంగా ప్రజలను ఎంతో ప్రేమగా పరిపాలిస్తూ ఉండేవాడు. అతని పరిపాలన న్యాయం కారణంగా ఎంతో సంతుష్టితో ఉండేవారు. ఆ మహారాజు తన రాజ్యంలోని పౌరులను తమ కుటుంబంలాగా చూసుకుంటూ ఉండేవాడు. వారి ప్రజల యొక్క అన్ని అవసరాలను కూడా జాగ్రత్తగా చూస్తూ వారికి ఎటువంటి లోటు లేకుండా చూసుకునేవాడు. ఇక మహారాజు యొక్క భార్య పేరు సుకన్య. ఆమె అత్యంత సౌందర్యవతి మాత్రమే కాకుండా గుణవంతురాలు, నీతివంతురాలు మాత్రమే కాకుండా పతివ్రత నారి. ఇక మహారాజుకు తగినట్లుగానే ఆమె మహారాణి సుకన్య కూడా ఎంతో దయా స్వభావం కలిగి ఉండేది. ఇక మహారాజు ధర్మపాలుడు కూడా మహారాణిని ఎంతో ప్రేమిస్తూ ఉండేవాడు. ఇక ఆ రాజ్యంలోని ప్రజలకు కానీ ఆ మహారాజు మహారాణికి కానీ ఎటువంటి లోటు లేదు. అయితే వారికి ఉన్న ఒకే ఒక్క సమస్య ఏమిటి అంటే ఆ దంపతులకు ఎన్నో ఏళ్లుగా సంతాన భాగ్యం మాత్రం కలగటం లేదు. సంతానం కోసం వారు ఎన్నో పూజలు చేశారు, అన్ని రకాల వ్రతాలు కూడా చేశారు. పండితులు చెప్పిన విధంగా యజ్ఞాలు, దానాలు, ధర్మాలు అన్నీ కూడా చేశారు. అయినా కూడా వారికి సంతాన భాగ్యం మాత్రం కలగలేదు. మహారాజుకు సంతానం లేకపోవటం వలన మహారాజుతో పాటు మహారాణి కూడా దుఃఖిస్తూ ఉండేవారు. ఇక మహారాజుకు ఎంతో సన్నిహితంగా ఉండే కొంతమంది మంత్రులు మహారాజు యొక్క ఆ దశను చూడలేకపోయేవారు. ఇక ఎన్నేళ్లు ఎదురు చూసినా కూడా మహారాజుకు సంతాన భాగ్యం మాత్రం కలగలేదు. ఇక వైద్యులు చెప్పిన దాని ప్రకారం మహారాణికి పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పటంతో మహారాజు ధర్మపాలుడు మాత్రం తన రాణికి ఎంతో మంది వైద్యుల చేత చికిత్సలు చేపిస్తూనే ఉండేవాడు. ఆమెకు సంతాన భాగ్యం కలగటం కోసం వారు ఎన్నో ఉపాయాలు పాటించారు. వారి కోరిక మాత్రం నెరవేరలేదు. అటువంటి సమయంలో ఒకరోజు ధర్మపాలుడి దగ్గరకు ఆయన సభలోని కొంతమంది మంత్రులు వచ్చి ఈ విధంగా అంటారు: ఓ మహారాజా, మీరు పుత్రప్రాప్తి కోసం 2వ వివాహం చేసుకోవచ్చు కదా అని. అయితే వారు చెప్పిన మాటలు విని మహారాజు వారితో అస్సలు ఏకీభవించడు. ఎందుకంటే మహారాణిని మాత్రమే మహారాజు ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే తన భార్య యొక్క హృదయాన్ని అతను ఏ విధంగా కూడా బాధ పెట్టదలుచుకోలేదు. అంతేకాకుండా మహారాజుకు శాస్త్రాల పట్ల ఎంతో జ్ఞానం కూడా ఉంది. మన ధర్మాలు, శాస్త్రాల ప్రకారం ఒక పురుషుడు కేవలం ఒక స్త్రీనే వివాహం చేసుకొని ఆమె పట్లే నిష్ఠతో ఉండాలి. ఆమెతోని అన్ని రకాల శారీరక సంబంధాన్ని కలిగి ఉండాలి. ఒక భార్య ఉండగా ఒక పురుషుడు మరొక స్త్రీ వద్దకు వెళ్ళకూడదు. ఏ విధంగా అయితే ఒక వరలో 2 కత్తులు ఉండకూడదు అంటారో అదేవిధంగా ఒక పురుషుడితో 2 స్త్రీలు ఎప్పుడూ కూడా సుఖంగా ఉండలేరు. ఇక ఎటువంటి పురుషులైతే ఒక భార్య ఉన్నా కూడా మరొక స్త్రీతో సంబంధం పెట్టుకుంటారు, అటువంటి పురుషుడు ఘోరమైన పాపాలను అనుభవించి నరకంలో భయంకరమైన శిక్షలు అనుభవిస్తాడు. ఈ కారణంగానే మహారాజు కూడా 2వ వివాహం చేసుకోవాలనే ఆలోచనే చేయడు. ఇక మహారాజు ఒప్పుకోకపోవటంతో మిగిలిన మంత్రులందరూ కూడా ఈసారి మహారాణి దగ్గరికి వెళ్లి ఆమెను ఎంతో అభ్యర్థిస్తారు. మహారాణి, మీరే మహారాజుకు ఏదో విధంగా నచ్చ చెప్పాలి. మీరు కనుక మహారాజును మరొక వివాహం చేసుకోవటానికి ఒప్పిస్తే మన రాజ్యంలోని ప్రజలు కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. ఎందుకంటే రాజ్యానికి వారసుడు ఉండటం ఎంతైనా అవసరం కదా అని ఆమెకు అసలు విషయాన్ని వివరిస్తారు. అంతేకాకుండా మహారాజు దగ్గరికి మేము వెళ్ళామని ఆయన మా మాటను అసలు వినలేదని కూడా చెబుతారు. కాబట్టి దయచేసి మీరైనా మహారాజు మనసును మార్చమని వేడుకుంటారు. దీంతో మహారాణి కూడా రాజ్యం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మహారాజు దగ్గరకు వెళుతుంది. ఇక మహారాణి చెప్పినా కూడా మహారాజు ఆమె చెప్పిన మాటలను అస్సలు ఒప్పుకోరు. నా ప్రియాతి ప్రియమైన మహారాణి, నేను కనుక మిమ్మల్ని బాధపెట్టి మరొక వివాహం చేసుకుంటే నేను ఎంతో ఘోర పాపం చేసిన వాడినవుతాను. ఆ పాపం అనేది నాకు కేవలం భూలోకంలో మాత్రమే కాదు, నరకంలో కూడా శిక్షను అనుభవించాల్సి వస్తుంది. అటువంటి తప్పును నేను ఎప్పటికీ చేయలేను. ఒక్కసారి మీరే ఆలోచించండి. నేను కనుక 2వ వివాహాన్ని చేసుకుంటే మీరు ఖచ్చితంగా సంతోషంగా నాతో ఉండగలరా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు మహారాణి ఈ విధంగా అంటుంది: ప్రభు, మీ సుఖంలోనే నా సంతోషం దాగుంది. నా వల్ల మీకు సంతాన భాగ్యం కలగనప్పుడు మీరు 2వ వివాహం చేసుకున్నా నేనెందుకు దుఃఖిస్తాను? మీరు చేసుకోబోయి మరొక మహిళను నేను నా సొంత సోదరిలాగా ప్రేమిస్తాను. దయచేసి మీరు నా గురించి ఆలోచించకుండా మరొక వివాహం చేసుకోండి, నాకెటువంటి అభ్యంతరం లేదని చెబుతుంది. ఇక అప్పుడు మహారాజు ఈ విధంగా అంటాడు: మహారాణి, మీరు చెప్పిన మాట నిజమే. మీరు చెప్పింది చేస్తే మనకు పుత్ర సంతానమైతే కలుగుతుంది. కానీ ఆ పాపం వలన కలిగే శిక్ష నుండి నన్ను ఎవరు రక్షిస్తారో మీరే చెప్పండి. ఎందుకంటే ఒక భార్య ఉండగా మరొక స్త్రీతో సంబంధం ఉంచుకోవటం అనేది ఎటువంటి మహాపాపమో శాస్త్రాల గురించి అవగాహన ఉన్నా మీకు ప్రత్యేకంగా చెప్పవసరం లేదు కదా. అటువంటి పాపం నుండి మోక్షం కూడా మనం పొందలేం. కాబట్టి ఇటువంటి తప్పు నేను చేయటం నాకు ఇష్టం లేదని చెబుతాడు. అయితే మహారాజు ధర్మపాలుడు మాటలు విని స్వర్గలోకంలో ఉన్న ఆయన పితృదేవతలు కూడా ఎంతో బాధపడతారు. ఎందుకంటే ప్రస్తుతానికి ధర్మపాలుడు ఉన్నాడు కాబట్టి
స్వర్గంలో ఉన్న వారి పితృదేవతలకు ఆయన ప్రతి ఏడాది కూడా పితృ పూజలనేవి చేస్తూ ఉన్నాడు. కానీ ధర్మపాలుడు కనుక సంతానం కలగకపోతే ఆ తర్వాత వారి వంశం అనేది అంతమవుతుందని అతని పితృదేవతలు కూడా ఎంతో బాధపడతారు. ఎందుకంటే పుత్రులు చేసే పితృపూజల ఫలితంగానే పితృదేవతలందరికీ కూడా మోక్షం కలుగుతుంది. కాబట్టి ధర్మపాలుడు చెప్పిన సమాధానం విని అతని పూర్వీకులు అందరూ కూడా ఎంతో అసంతృప్తి చెందుతారు. అందుకే వారందరూ కూడా ఒకరోజు రాత్రి ధర్మపాలుడు కలలోకి వచ్చి ఆయనకు ఈ విధంగా చెబుతారు, ఓ పుత్ర, నీ వలన మేమందరం కూడా స్వర్గలోకంలో ఎంతో బాధపడుతున్నాం. ఎందుకంటే నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా మన వంశం నాశనం కాబోతుంది. ఇక అప్పుడు మహారాజు తన కలలో తన పూర్వీకులతో ఈ విధంగా అంటాడు, నా పూర్వీకులారా, నేనేం అంత పాపం చేశానో మీరే వివరించండి. మీ అందరికీ అంత బాధ కలిగించిన విషయం ఏమిటి? మీ ఆత్మశాంతి కోసం ఏదైనా పరిష్కారం ఉంటే నాకు దయచేసి చెప్పండని అంటాడు. ఇక అప్పుడు అతని పూర్వీకులు ఈ విధంగా చెప్పడం మొదలు పెడతారు, కుమారా, మా ఆత్మశాంతికి నువ్వు చేయవలసిన ఒకే ఒక్క పని ఉంది. అదేమిటి అంటే నువ్వు బిడ్డను కనటం. ఎందుకంటే నువ్వు కనుక పుత్రుడికి జన్మనిస్తే ఆ పుత్రుడి చేసే కర్మకాండల వలన మన వంశానికి మోక్షం అనేది లభిస్తుంది. లేదంటే మన వంశం అనేది పూర్తిగా నాశనం అవుతుంది. అందుకే మేమందరం కూడా నిన్ను వేడుకుంటున్నాం, దయచేసి నువ్వు మరొక వివాహం చేసుకో. ఎందుకంటే పుత్రుడు లేకుండా మనుష్యుడు సద్గతి ప్రాప్తి అనేది పొందలేడు. ఒక పుత్రుడే తన తల్లిదండ్రులకు మోక్షాన్ని కలిగించగలడు, వారి ఆత్మకు శాంతిని చేకూర్చగలడు, వారి యొక్క అన్ని కర్మకాండలు కూడా చేయగలడు. అప్పుడే ఆ పితృదేవతలకు కూడా వారు చేసిన పాపాల నుండి విముక్తి కలుగుతుంది. ఇక ఆ పుత్రుడు భూమి మీద చేసే దాన ధర్మాల ఫలితం కారణంగానే మాకు పరలోకంలో ఆహారం అనేది లభిస్తుందని చెబుతారు. కాబట్టి ఓ పుత్ర, నువ్వు కూడా అతి త్వరగా పుత్ర ప్రాప్తి కోసం, మా అందరి ఆత్మశాంతి కోసం మరొక వివాహం చేసుకోమని చెబుతారు. కానీ ధర్మపాలుడు మాత్రం, పితృదేవతలారా, మీ అందరికీ కూడా ధర్మం గురించి వివరించవలసిన అవసరం లేదు. కాబట్టి భూలోకంలో పుత్రుడు లేకపోయినా కూడా నేను ఆ శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఒక భార్య ఉండగా మరొక స్త్రీని పెళ్లి చేసుకొని అటువంటి పాపాన్ని మాత్రం నేను చేయదలుచుకోవటం లేదని వారందరికీ వివరిస్తాడు. ఇక అతను చెప్పిన సమాధానం విని అతని పూర్వీకులందరూ కూడా ఎంతో దుఃఖితులై తిరిగి మళ్ళీ అతని కళలో నుండి అంతర్ధానమవుతారు. ఆ తర్వాత వారందరూ కూడా ధర్మపాలుడు మనసు మార్చడానికి ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించాలని యమధర్మరాజు దగ్గరకు వెళతారు. ఎందుకంటే ధర్మపాలుడు చెబుతున్న శాస్త్రాల గురించి యమధర్మరాజు కన్నా అవగాహన మరెవరికి ఉంటుంది చెప్పండి. అందుకే వారందరూ కూడా యమధర్మరాజు దగ్గరికి వెళ్లి ఈ విధంగా వేడుకుంటారు, ఓ ధర్మరాజా, దయచేసి మా వంశాన్ని రక్షించు. ఎందుకంటే మా వంశంలోని చివరి పుత్రుడికి ఇప్పటి వరకు సంతాన భాగ్యం కలగలేదు. ఇక ఇప్పుడు అతనికి కనుక సంతానం కలగకపోతే మా కుటుంబం అనేది నిర్వంశమవుతుంది. కాబట్టి దయచేసి మా పుత్రుడు రెండవ వివాహం చేసుకునే విధంగా అతనికి అర్థమయ్యేలాగా వివరించమని వేడుకుంటారు. అప్పుడు యమధర్మరాజు ఈ విధంగా మాట్లాడుతాడు, ఓ మహాత్ములారా, మీరు చెప్పింది నాకు పూర్తిగా అర్థమైంది. మీ పుత్రుడికి కలిగిన ధర్మ సందేహాలన్నిటినీ తీర్చి అతనికి పుత్రుడు కలిగే విధంగా స్ఫూర్తినిస్తానని చెబుతాడు. ఆ తర్వాత యమధర్మరాజు భూలోకానికి వెళతాడు. ఇక తన రూపాన్ని ఒక సన్యాసిలాగా మార్చుకొని మహారాజు ఆస్థానానికి వెళతాడు. ఇక ఆ సాధువుని చూసి మహారాజు ధర్మపాలుడు అత్యంత ప్రసన్నుడై సాదర సత్కారాలు చేస్తూ ఆయనకి ఎంతో గౌరవిస్తూ తన ఆస్థానంలోకి ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత ధర్మపాలుడు ఈ విధంగా అడుగుతాడు, ఓ మహాత్మా, మీరెవరు? ఎందుకంటే మీ ముఖంలోని వర్చస్సు కానీ తేజస్సును చూస్తుంటే ఖచ్చితంగా మీరు సామాన్య మహర్షిలాగా అనిపించడం లేదు. మీ రాకతో మా రాజ్యం ఖచ్చితంగా సుభిక్షంగా వర్ధిల్లుతుంది. ఇక అప్పుడు మహారాజు ధర్మపాలుడి యొక్క సాదర సత్కారాలు చూసి యమధర్మరాజు ఈ విధంగా అంటాడు, ధర్మపాల, నువ్వు ఊహించింది నిజమే. నేను సాధారణ సన్యాసిని కాదు. నేను యమలోకానికి అధిపతినైన యమధర్మరాజును. అయితే నీ దగ్గరికి రావటానికి వెనుక ఉన్న అసలు కారణం నీ పూర్వీకులే. వారు ప్రార్థించడం కారణంగా ఈరోజు స్వయంగా నేను నిన్ను కలవటానికి వచ్చాను. అదేమిటి అంటే ఇప్పుడు ప్రస్తుతం నీ కారణంగా నీ పూర్వీకులందరూ కూడా ఎంతో అసంతృప్తితో ఉన్నారు. నువ్వు తీసుకున్న నిర్ణయంతో నీ రాజ్యం మొత్తం కూడా నాశనం కాబోతుంది. ఎందుకంటే నీకే కనుక పుత్రులు లేకపోతే నీ తర్వాత నీ రాజ్యం, నీ వంశం కూడా దుర్భర స్థితిలోకి మారే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత మీ వంశంలోని ఎవరు కూడా మోక్షాన్ని పొందలేరు. ఎందుకంటే మన శాస్త్రాల ప్రకారం ఏ మనుష్యుడైతే మోక్ష ప్రాప్తి పొందాలి అనుకుంటాడు అతను ఖచ్చితంగా పుత్రుడిని కలిగి ఉండాలి. ఇక అప్పుడు మహారాజు ఈ విధంగా అంటాడు, ఓ యమధర్మరాజా, మీరు చెప్పిన మాటలకు నేను ఏకీభవిస్తున్నాను. కానీ అటువంటి శాస్త్రాలే ఒక భార్య ఉండగా రెండవ వివాహం చేసుకుంటే ఎటువంటి పాపం కలుగుతుందో కూడా వివరించడం జరిగింది కదా. అందుకే నేను పుత్రులు లేకపోయినా పర్వాలేదు, ఆ బాధను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను.
కానీ మరొక వివాహం చేసుకొని ఆ పాపాన్ని మూటగట్టుకోవటానికి సిద్ధంగా లేనని చెబుతాడు. ఎందుకంటే అటువంటి పాపం చేసే బదులుగా నేను పుత్రహీనుడిగా జీవించడం మంచిది. ఇక అప్పుడు యమధర్మరాజు మాట్లాడుతూ, ఓ ధర్మపాల, నీ న్యాయపరమైన ఆచరణ మరియు నీ భార్య పట్ల నీ నిష్ఠ మరియు ప్రేమను చూసి నేను నిజంగా అత్యంత ప్రసన్నుడును అయ్యాను. అందుకే నేను నీకు ఈరోజు నీ సమస్యకు ఒక పరిష్కారం చెప్పాలి అనుకుంటున్నాను. అదేమిటి అంటే, ఒక పురుషుడు తప్పకుండా మరొక వివాహాన్ని చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి పాపం లేదు. అయితే ఈ విధంగా ఎవరు ఎప్పుడు ఎలా చేయవచ్చు అంటే, ఒక పురుషుడు యొక్క మొదటి భార్య అతను రెండవ వివాహం చేసుకోవటానికి అనుమతి ఇచ్చినప్పుడు ఆ పురుషుడు తప్పకుండా రెండవ వివాహం చేసుకోవచ్చు. ఇలా చేయటంలో ఎటువంటి పాపం లేదు. అంతేకాకుండా మన పురాణాలు, శాస్త్రాలు ఇంకా ఏమని చెబుతున్నాయి అంటే, ఏ భార్య అయితే తన భర్తకు సంతాన ప్రాప్తిని ఇవ్వలేకపోతుందో అటువంటి భర్త తన భార్య అనుమతి తీసుకొని మరొక వివాహం చేసుకోవచ్చు. ఇలా వివాహం చేసుకోవటం వలన ఆ భర్తకు ఎటువంటి పాపం కలగదు. ఇక యమధర్మరాజు మాటలు విని ధర్మపాలుడు కూడా ఎంతో సంతోషిస్తాడు. యమధర్మరాజు తనకు సూచించిన విధంగానే చేస్తానని చెప్పి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతాడు. ఇక యమధర్మరాజు ఆ తర్వాత సంతాన ప్రాప్తిరస్తు అంటూ ఆశీర్వదించి అక్కడి నుండి అంతర్ధానమవుతాడు. ఆ తర్వాత మహారాజు ధర్మపాలుడు తన భార్య అయిన సుకన్య వద్దకు వెళ్ళి ఈ విధంగా అడుగుతాడు, మహారాణి, మీకు నేను రెండవ వివాహం చేసుకోవటం ఇష్టమేనా? మీరు ఆ వివాహానికి అనుమతి ఇస్తారా అని అడుగుతాడు. అప్పుడు మహారాణి కూడా సంతోషంగా మీరు వివాహం చేసుకోవటానికి నేను అనుమతి ఇస్తున్నానని చెబుతుంది. ఇక ధర్మపాలుడు కూడా ఆ తర్వాత మరొక స్త్రీని వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత వారికి అందమైన కొడుకుతో పాటు కూతురు కూడా జన్మిస్తారు. ఇక వారి పిల్లల్ని చూసి పరలోకంలో ఉన్న పూర్వీకులందరూ కూడా ఎంతో ఆనందిస్తారు. అదేవిధంగా యమధర్మరాజుకు ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుతారు. ఈ విధంగా నారద మహర్షికి కలిగిన సందేహాన్ని యమధర్మరాజు ఈ కథ ద్వారా ఏ విధంగా వివరించారో మీకు కూడా అర్థమైంది కదా. మరి ఈ కథ ద్వారా మీకు కూడా మీ అనుమానాలన్నీ తీరినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి హరహర మహాదేవా అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.